హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు వీడియోలో మనం భగవంతుని ప్రార్థించడం వలన మన జీవితం ఎంత బాగుంటుందో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు భగవంతుని ప్రార్థించడం వలన మన జీవితంలో శాంతి, సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. మనకి జాలి, కరుణ మరియు ఎదుటివారిని ప్రేమించే గుణం నేర్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ప్రతి క్షణం మన మనసులో కేవలం మంచి ఆలోచనలే ఎక్కువగా వస్తుంటాయి. అలాగే జ్ఞానం కూడా బాగా వస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా మనకి వస్తుంది. మరియు మనలో మానవత్వం ఇంకా కృతజ్ఞత భావాలు బాగా పెరుగుతాయి. అసలు ప్రార్థించడం అంటే ఏంటి? మీది ఏ మతమైనా కూడా పిల్లలు, ప్రార్థించడం అంటే భగవంతునితో మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో మాట్లాడడం. పిల్లలు భగవంతుని ప్రార్థిస్తే వారికి మంచి ఎదుగుదల, నమ్మకం, ప్రేమ మరియు మంచి విలువలు తెలుస్తాయి. వీటి వలన పిల్లలందరూ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనమందరం అసలు ప్రార్థనలు ఎన్ని రకాలు, అవి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. అయితే ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయన్నమాట. మొదటిది సైలెంట్ ప్రేయర్స్, అంటే మన మనసులో భగవంతుని సైలెంట్గా మాట్లాడడం. అలాగే రెండవది లౌడ్ ప్రేయర్స్, అంటే గట్టిగా భగవంతుని పేరు బయటికి పిలిచి మాట్లాడడం. మూడవది హోలీ బుక్ ప్రేయర్స్ అన్నమాట. మీ భగవంతుడి బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్స్లో పద్యాలు చదివి భగవంతుడి ముందు వినిపించడం అన్నమాట. ఇంకా నాలుగవది సింగింగ్ ప్రేయర్స్, అంటే మీ భగవంతుడి పాటలు వినిపించడం అన్నమాట. చివరిగా థ్యాంక్ యూ ప్రేయర్స్, అంటే మీకు ఏదైనా మంచి జరిగితే భగవంతునికి థ్యాంక్ యూ చెప్పే ప్రేయర్ అన్నమాట. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా ప్రార్థన చేయటానికంటే ముందు మనం కంగారుగా ఉన్నట్లయితే మన మనసుని ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతపరచుకోవాలి. ఆ తర్వాత 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు భగవంతునితో ప్రేమతో మరియు గౌరవంతో మాట్లాడాలి. ఆ తర్వాత భగవంతుని ధ్యానం చేస్తూ కదలకుండా ఉండాలి. ఇలా ప్రతిరోజు తప్పనిసరి ప్రార్థించటం వల్ల భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడిపిస్తారు. ఇప్పుడు మనమందరం అసలు ఏమని ప్రార్థించాలో కూడా తెలుసుకుందాం. అయితే మొదటిగా ఆయన ప్రేమ మరియు దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాయి కనుక థ్యాంక్ యూ గాడ్ అని ఫస్ట్ చెప్పాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కోసం బ్లెస్సింగ్స్ అడగాలి. మీకు చదువులో హెల్ప్ చేయమని అడగాలి. అలాగే మీరందరూ మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడంలో మీకు సహాయం చేయమని అడగాలి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదు మరియు బాధగా ఉన్నారో వారి కోసం కూడా ప్రార్థించాలి. ప్రతిసారి మంచి పనులు చేయడానికి తగిన ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుని ఎప్పుడూ అడగాలి. ఇప్పుడు అసలు ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసుకుందాం. మొదటిగా ప్రతిరోజు ఉదయం లేవగానే మీ రోజుకి శుభారంభం భగవంతునితో ప్రార్థించడంతో మొదలుపెట్టాలి. ఇంకా రోజులో ఏ టైంలో అయినా మీకు నచ్చినప్పుడు ఎక్కడైనా మనసులో ప్రార్థించవచ్చు, కానీ ఎదుటి వారిని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇంటికి వచ్చాక ప్రార్థించవచ్చు. ఆఖరిగా మీరు నిద్రపోయే ముందు కూడా భగవంతుని ప్రార్థించవచ్చు. మీకు మంచి నిద్ర ఇవ్వమని అడగవచ్చు. ఇప్పుడు మనమందరం భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏమేం పనులు చేయకూడదో తెలుసుకుందాం. మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ని పోగొట్టుకోకూడదు, అంటే ఏకాగ్రతతో ఉండాలన్నమాట. అటు ఇటు కళ్ళు తిప్పకూడదు. సహనం అస్సలు కోల్పోకూడదు. కంగారుగా ఎప్పుడు ప్రార్థనలు చేయకూడదు. మీకోసం మాత్రమే ప్రార్థించకూడదు, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా ప్రార్థించాలి. ఆకతాయిగా, అగౌరవంగా ప్రార్థించకూడదు. నవ్వడం, ఏడవడం, అరవడం లాంటివి చేయకూడదు. ఇప్పుడు మన పురాణాల్లో కూడా చాలా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి. కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మొదటిగా ప్రహ్లాదుడు అనే చిన్న బాలుడు ఎల్లప్పుడూ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉండేవాడు. అయితే ఆ బాలుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలన్నీ ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ భగవంతుడు ఆయనకి కల్పించాడనమాట. రెండవది ధ్రువ అనే బాలుడు ఎప్పుడూ అతని తండ్రి ప్రేమ కోసం తప్పిస్తూ శ్రీ మహావిష్ణుకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే తన ప్రార్థన వలన తను ఒకరోజు రాజు అవుతాడండి. దాంతోపాటు
ధ్రువ పోల్ స్టార్ అని బిరుదు కూడా ఆయన సంపాదించుకోగలిగాడు అనమాట భగవంతుని ప్రార్థించడం వల్ల. అయితే మూడవగా మన హనుమంతుడు అండి. ఎప్పుడు జై శ్రీరామ్ జై రామ్ అంటూనే ఉంటారు కదండి ఆయన. సో అలా అనడం వల్ల ఆయన ఏం చెప్తారంటే ఆయన చేసే ప్రతి పనికి ధైర్యాన్ని బలాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఆయనకి కల్పించేవారనమాట. అలాగే మన భారతంలో కౌరవుల తల్లైన గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొని భగవంతుని ప్రార్థించేది. ఆమెకు భగవంతుడు మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునేలా సహాయం చేస్తారు. అలాగే పాండవుల తల్లి కుంతిమాత ఉంది కదండి, ఆమె కూడా భగవంతుని ఎప్పుడు కూడా మంచి చెడు టైంలో ఆమె ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. దాని వలన ఆమె పిల్లలైన పాండవులు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి మహాభారత యుద్ధం గెలిచేలా సహాయం చేసింది. ఇంకా చివరిగా అర్జునుడు అండి. ఆయనకి శ్రీకృష్ణుడు మనోధైర్యాన్ని ధర్మ సందేహాన్ని తీర్చేవాడు, యుద్ధంలో గెలవడానికి సహాయం చేశారు. చివరిగా పిల్లలు, మీరందరూ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే మీది ఏ మతమైనా, మీరు ఎవరు అయినా, ఎప్పుడైనా సరే మీరు కనుక భగవంతుని మీ నిర్మలమైన ఏకాగ్రతతో కూడిన మనసుతో మీ భగవంతుని కనుక ప్రార్థిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించడంలో మీ భగవంతుడు మీకు తప్పక సహాయం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.